గతేడాది చివర్లో గుజరాతీలో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం లాలో కృష్ణ సదా సహాయతే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించడమే కాకుండా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. అదేంటి అనుకుంటున్నారా? తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు అంకిత్ సఖియా ఒక ఆసక్తికరమైన కదిలించే విషయాన్ని పంచుకున్నారు. అదేంటంటే, మొదట్లో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు, కానీ మౌత్ టాక్తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ఈ సినిమాను గుజరాతీకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా హిందీలో కూడా విడుదల చేయాలని నిర్ణయించాం అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సినిమా చూసిన ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి 5,000 రూపాయలు బహుమతిగా ఇచ్చాడని, ఆ సంఘటన తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. షాకింగ్ విషయం ఏంటంటే, ఈ సినిమా చూసిన తర్వాత జీవితంపై విరక్తి పెంచుకున్న 23 మంది తమ ఆత్మహత్య ఆలోచనలను విరమించుకున్నారు. అంతేకాదు, సినిమా చూస్తున్నప్పుడు తమ బాధలు మర్చిపోయి మానసిక ధైర్యాన్ని పొందామని ఎంతో మంది తనకు మెసేజ్లు చేశారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఒక సినిమా కేవలం వినోదాన్ని ఇవ్వడమే కాకుండా ప్రాణాలను కూడా కాపాడగలదని ఈ చిత్రం నిరూపించింది. దీంతో ఈ చిన్న సినిమా కలిగించిన సామాజిక మార్పు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్తో జైలర్ 2తో పాటు టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో స్లమ్ డాగ్ అనే సినిమా, అలాగే మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి నెక్స్ట్ సినిమాపై కాలీవుడ్లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కథను మణిరత్నం తొలుత సిలంబరాసన్ టిఆర్ సింబు కోసం రాసుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల ఎస్టీఆర్ ఈ ప్రాజెక్ట్లో భాగం కావటం లేదట. దీంతో అదే కథకు విజయ్ సేతుపతిని హీరోగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా సాయి పల్లవి నటించనున్నారు. సహజమైన నటనకు పేరు తెచ్చుకున్న సాయి పల్లవి, సుప్రసిద్ధ దర్శకులు మణిరత్నం డైరెక్షన్, విజయ్ సేతుపతి లాంటి పవర్ఫుల్ నటుడు కలిసి చేసే ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత విజయ్ సేతుపతి కెరీర్లో ఈ మణిరత్నం సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం సేతుపతి కెరీర్లో ఓ ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో మాలీవుడ్ సంథింగ్ డిఫరెంట్. కన్విన్సింగ్ కథ, థ్రిల్ చేసే కథనాలతో ఆశ్చర్యపరచడమే కాదు, మల్టీ స్టారర్ చిత్రాలతో మంచి హిట్స్ నమోదు చేస్తుంది. గతేడాది వచ్చిన లూసిఫర్ 2, లోకా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేశాయో చెప్పనక్కర్లేదు. ఈ ఇయర్ కూడా కొన్ని క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాలు రాబోతున్నాయి. అయితే ఈ ఏడాది బాలీవుడ్లో మరికొన్ని క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఐకానిక్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన పేట్రియాట్ ఈ ఏడాదే రిలీజ్ కాబోతుంది. 18 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు మరో ఇద్దరు స్టార్ హీరోలు ఫహద్ ఫాసిల్, కొంచుకో బోబన్ అదనపు ఆకర్షణ. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విషు ఫెస్టివల్ సందర్భంగా ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా పేట్రియాట్ రాబోతుంది. ఇక టావినో థామస్, బాసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్ హీరోలుగా నటిస్తున్న ఫిలిం అతిరథి.
అరుణ్ అనిరుధన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ మూవీ. అలాగే లూసిఫర్ 2లో నటించిన మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ మరోసారి ఖలీఫా కోసం కొలాబరేట్ కాబోతున్నారు. ఈ సినిమాను 2 పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారు. ఖలీఫా 1 ఈ ఏడాదే రిలీజ్ కాబోతోంది. ఇలా స్టార్ హీరోలందరూ కలిసి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో షూటింగ్స్ పెద్దగా జరగలేదు. పండుగ విరామంతో చాలా మంది హీరోలు, టెక్నీషియన్లు బ్రేక్ తీసుకోగా ఇప్పుడు మళ్ళీ మెల్లగా ఆ బ్రేక్కు బ్రేక్ ఇస్తూ షూటింగ్ మూడ్లోకి వచ్చేస్తున్నారు. ఈసారి స్టూడియోలు, అవుట్డోర్ లొకేషన్లు అన్నీ బిజీగా మారుతున్నాయి. మరి ప్రస్తుతం ఏ హీరో ఏ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు, ఏ సినిమా ఎక్కడ షూట్ అవుతోందో ఒక లుక్ వేద్దాం. ఈ వారం హలో నేటివ్ స్టూడియోలో షూటింగ్ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. నాని, శ్రీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ది పారడైజ్ సినిమా షూటింగ్ అక్కడే జరుగుతోంది. అదే స్టూడియోలో ఎంఎస్ రాజు ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న సుడిగాలి సుధీర్ సినిమా హైలస్సా, రాజహంస స్టూడియో నిర్మిస్తున్న జేడి చక్రవర్తి చిత్రం, ఇంకా శర్వానంద్, భోగి, దాసరి కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అధీరా సినిమా షూటింగ్స్ కూడా అక్కడే కొనసాగుతున్నాయి. ఇక అవుట్డోర్ లొకేషన్ల సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ నటిస్తున్న AA 22 సినిమా షూటింగ్ గత 50 రోజులకు పైగా ముంబైలోనే కొనసాగుతోంది. ఇక రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా షూటింగ్ ప్రస్తుతం అజీజ్ నగర్లో సాగుతోంది. ఇక టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా షూటింగ్ గండిపేటలో నాన్ స్టాప్గా కొనసాగుతుంది. అలాగే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇక సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ బేగంపేట్, చిరాగ్ పోర్ట్లో జరుగుతుండగా విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్దన సినిమా షూటింగ్ గండిపేటలో సాగుతోంది. ఇక అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ సినిమా షూటింగ్ కు మాత్రం CCL కారణంగా తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. మరోవైపు సంక్రాంతికి రిలీజ్ అయిన హీరోలంతా ప్రస్తుతం ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు. మొత్తంగా సంక్రాంతి విరామం తర్వాత టాలీవుడ్ మళ్ళీ ఫుల్ స్పీడ్లోకి వచ్చేసింది. టాలీవుడ్లో ప్రస్తుతం కొత్త తరం హీరోలు సినిమాల్లో కేవలం నటనకే పరిమితం కాకుండా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వంటి విభాగాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తూ ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తున్నారు. హీరోల మల్టీ టాలెంట్ కారణంగా ప్రేక్షకులకు కొత్త ఆలోచనలు, వినూత్న కథనాలు, బలమైన పాత్రలతో కూడిన సినిమాలు చూసే అవకాశం దక్కుతోంది. మల్టీ టాలెంట్ హీరోల జాబితాలో అడవిశేష్ ముందు వరుసలో ఉన్నారు. క్షణం, గూఢాచారి వంటి విజయాల తర్వాత ప్రస్తుతం డెకాయిట్, G2 చిత్రాలకు రచయితగా స్క్రీన్ ప్లే బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. కథా నిర్మాణంలో తనదైన ముద్ర వేసే శేష్ టాలీవుడ్లో హీరో, రైటర్ కలయికకు మంచి ఉదాహరణగా నిలుస్తున్నారు. విశ్వక్సేన్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. తన రాబోయే కల్ట్ సినిమా కోసం కథ రాయటమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా స్వయంగా చేపట్టడం విశేషం. కొత్తదనం, ధైర్యమైన ప్రయోగాలు విశ్వక్ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. యువతకు బాగా కనెక్ట్ అయిన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ కూడా ఈ కొత్త తరం ట్రెండ్లో భాగమే. టిల్లు సిరీస్తో సెన్సేషన్ సృష్టించిన సిద్ధు రాబోయే టిల్లు క్యూబ్ సినిమాకు రచయితగా స్క్రీన్ ప్లే బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. హాస్యం, డైలాగ్ టైమింగ్లో అతని రచన అద్భుతంగా ఉంటుంది. తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే నవీన్ పోలిశెట్టి కూడా కథా రచనలో ముందడుగు వేశారు. అనగనగా ఒక రాజు చిత్రానికి కథ, సంభాషణలు, స్క్రీన్ ప్లే బాధ్యతలు మోశారు. మొత్తానికి టాలీవుడ్లో ఈ కొత్త తరం హీరోలు కేవలం తెరపై కనిపించే ముఖాలు మాత్రమే కాదు, కథని సృష్టించే మైండ్, సినిమాకు దిశ చూపించే సృజనాత్మక శక్తులుగా మారుతున్నారు. ఈ మార్పు పరిశ్రమకు కొత్త ఊపును ఇచ్చి ప్రేక్షకులకు మరింత నాణ్యమైన సినిమాలను అందిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.